హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వంకాయలు అయితే ఈ మధ్యన అస్సలు కొయ్యట్లేదండి. అంటే వస్తున్నాయి కానీ తక్కువ వస్తున్నాయి అని వదిలేయడము, లేకపోతే మా ఇంట్లో అసలు తినట్లేదు అనమాట. ఇంట్లో ఉంటే అలానే ఉంటుంది, దొరకలేనంతసేపు కావాలనిపిస్తుంది, ఉన్నంతసేపునేమో వద్దనిపించినట్టు ఉంటుంది. ఇంకా అలానే వదిలేస్తున్నాం అనమాట. ఇంకా ఉన్నాయి కదా ఎక్కువే అని చెప్పి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని చెప్పి ఇవైతే ప్రస్తుతానికి అయితే కట్ చేస్తున్నాను అనమాట మొత్తం అన్నీ. ఇవేదో ఉండడానికి 2 చెట్లే ఉంచాం కానీ చాలా బాగా వచ్చినాయండి. అంటే వర్షం వల్ల అనుకుంటా ఇంకా అవైతే కోసాం అనమాట. అలాగే తోటకూర కూడా ఈ టైర్లలో చాలా ఎక్కువ వేసానండి. మరి అదేంటో తెలియదు కానీ ఏదో అక్కడక్కడ వచ్చినట్టు వచ్చినాయి. మరి ఏమైందో తెలియట్లేదు కానీ సరే, అవి కూడా ముదిరిపోతే మళ్ళీ బాగోదు కదా, లేతగా ఉన్నప్పుడే బాగుంటాయి కదా అని అవి కూడా కట్ చేసి ఇవాళ అయితే వంకాయది అలాగే తోటకూర రెండు కలిపి కాదు, విడివిడిగానే ఫ్రైడ్ రైస్ లాగా ఏదైనా చేద్దామని చెప్పి ఇవైతే కట్ చేశాను అనమాట. మొత్తం తోటకూర అయితే ఇంత వచ్చింది. ఇందులో కూడా మొత్తం క్లీన్ చేస్తే ఇంకా ఇంకా తక్కువే ఉంటుందండి నాకు తెలిసి. అంటే అక్కడక్కడ కొంచెం పురుగు పట్టినట్టు కొంచెం ఆకులకి చిలులుగా ఉన్నది కదా, అంటే అక్కడ మొత్తం చూసాను. మరి అలాగని ఏం పురుగు లాంటిది ఏమీ లేదండి. మరి ఈ తోటకూర అంతే ఏంటో ఎంతలా బాగా పెంచుతాం అనుకున్నా కానీ ఎప్పుడు ఏదో పురుగు పట్టడం లేకపోతే ఇలా మొత్తం చిల్లులు అయిపోవడమో ఉంటుంది. అందుకే ఫ్రెష్గా ఉన్నప్పుడే కట్ చేసుకుంటే బాగుంటుందని కట్ చేసేసాను. కనిపించలేదు కానివ్వండి, వంకాయలు అయితే చాలా బాగా అయ్యాయి అనమాట. ఇంచుమించు ఒక 2 కేజీలు అయ్యి ఉంటాయండి. ఇన్ని వంకాయలు కూడా మనకేమి అంత యూజ్ ఏమి అవ్వవు అనమాట. ఇందులో ఒక 4-5 కాయలు మాత్రం తీసే మంచి లేతగా అయితే ఉన్నాయి. ఇంకా వాటితో అయితే బిర్యానీ చేద్దామని చెప్పి ఇలా కట్ చేసుకుని పెట్టుకున్నాము. ఇంకా బిర్యానీ కోసం అని చెప్పి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అలాగే బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఓన్లీ అవి మాత్రమే వేసుకొని కొంచెం వేగాక తర్వాత సరిపడా పసుపు, ఉప్పు, కారం కూడా వేసుకోవాలండి. దీనికి కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది అన్నట్టు, లేకపోతే కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకునైనా చేసుకోవచ్చు. మేమైతే కారం వేసుకుంటున్నాం అనమాట. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలండి. కొత్తిమీర బాగా వేయించుకుంటే ఆ ఫ్లేవర్ కూడా బాగా దిగుతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా కొత్తిమీర మాత్రం వేయించుకుంటాను. కొంతమంది అయితే పైన వేసుకుంటారు కదా, నేను పైన వేయడం చాలా తక్కువ. ఇలా ఇందులోనే వేసేసి బాగా వేయిస్తాను. అలాగే ఇప్పుడు వంకాయను కూడా అసలు తినట్లేదు కదండి, బాగా అదే కొంచెం ఎలర్జీ వస్తుందని చెప్పి దురదలు అన్నట్టు బాగా అవాయిడ్ చేసేస్తున్నారు. వంకాయ అంటే ఇష్టపడే వాళ్ళు కూడా అసలు తినలేకపోతున్నారు అనమాట, అంత అవాయిడ్ చేసేస్తున్నారు. అలాగే వంకాయ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్లో పెట్టండి. నేనైతే వంకాయ ఫేవరెట్ అనే చెప్తాను. అలాగే అన్నీ వేగాక కొంచెం గరం మసాలా చాలా లైట్గానే వేసుకోవాలండి. ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి వేసుకుంటున్నాం కదా, కొంచెం కారం కూడా వేసుకుంటాం కాబట్టి స్పైసీ ఎక్కువగానే ఉంటుంది. నాకైతే కారం లేకుండానే బాగుంటుంది, కానీ మా అత్తయ్య గారు వాళ్ళ పిల్లల చిన్నప్పటి నుంచి చేస్తున్నారనమాట ఈ వంకాయ బిర్యానీ, అందుకని కారం వేసే చేస్తారు. మా అత్తయ్య గారు వాళ్ళ పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చే టైంకి ఇలా డిఫరెంట్గా బిర్యానీలు అయితే చేసేవారంట. వంకాయ, చిక్కుడుకాయ, తోటకూర ఇలా ఏదైతే అది వేసి చేసేవారంట. చాలా ఇష్టంగా తినేవారంట. అప్పుడైతే ఇంకా కారం చాలా ఎక్కువగా వేసేవారంట. బట్ ఇప్పుడైతే మొత్తం మానేశారండి. అసలు ఇలాంటి బిర్యానీలు చేయడం చాలా తక్కువైపోయింది అనమాట. ఇంకా ఇప్పుడు చాలా తర్వాత చేస్తున్నానని చెప్తూ ఈ బిర్యానీ అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చి వంకాయలు కూడా వేసాక బాగా కొంచెం మగ్గిపోయాక ఇప్పుడు మనం బియ్యం బట్టి వాటర్ అనేది యాడ్ చేసేసుకోవడమే. ఇది చూడడానికి ఎక్కువగా కనిపిస్తుంది కానండి చాలా తక్కువే చేసామన్నమాట. ఆల్రెడీ అలాగే తోటకూర చేద్దాం అనుకుంటున్నాం కదా, కొంచెం చాలా చిన్న గ్లాస్తో చేసామన్నమాట. వాటర్ కూడా మరిగిపోయాయి అనమాట. ఇప్పుడు రైస్ కూడా యాడ్ చేసేసుకొని తర్వాత హైలో ఒక 5 మినిట్స్ ఉంచుకొని తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బిర్యానీ కూడా చాలా బాగా మగ్గిపోద్ది అనమాట. వంకాయ బాగా మెత్తగా అయిపోకుండా కొంచెం ముక్కలా ఉంటేనే చాలా బాగుంటుందండి. సేమ్ అలానే వచ్చిందనమాట. అలాగే మీరు ఎప్పుడైనా ఇలా వంకాయ బిర్యానీ ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఆ రోజు బిర్యానీ అయితే మాకు చాలా బాగా వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చి తోటకూర కూడా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఇప్పుడు ఇక్కడ తోటకూర మొత్తం కొంచెం ఆకు బాలేందన్నీ తీసేసి నీట్గా అయితే కడిగేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అలాగే అందులోనే కొంచెం కొత్తిమీర కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట. అలాగే కాడలు ఉంటాయి కదా, అవి కొంచెం లావుగానే ఉన్నాయి కదా, వాటితో కొంచెం కర్రీ చేసుకుంటానని చెప్పి అవి ఒక పక్కగా పెట్టుకున్నాం అనమాట. అలాగే ఇక్కడ తోటకూర బిర్యానీ కూడా సేమ్ ప్రాసెస్. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, బిర్యానీ స్పైసెస్ కూడా వేసేసుకొని వేయించేసుకున్నాక తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, ఉప్పు, కారం వేయకూడదండి. దీనికి కారం వేయకుండా ఉంటేనే బాగుంటుంది. అందుకే 2 పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం అనమాట. ఇవన్నీ వేగాక మనం క్లీన్ చేసుకున్న తోటకూర ఉంది కదండి, దాంట్లోనే నేను ఆల్రెడీ కొత్తిమీర కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇది వేసేసుకుని బాగా వేగనివ్వాలండి. అంటే తోటకూర వేసాక కొంచెం బాగా వేగితేనే కొంచెం బాగుంటుంది అన్నట్టు. తర్వాత వాటర్ వేయకుండా బాగా క్లీన్ చేసిన రైస్ని అయితే వేసేసుకుని
చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. దీనికి కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట, ఎందుకంటే ఒకసారి మనం వేయించుకుంటాం కదా బియ్యం, అందుకని చెప్పి కొంచెం వాటర్ అనేది కరెక్ట్గా కాకుండా కొంచెం ఎక్కువగా వేసుకుంటే మంచిది. అలాగే లాస్ట్గా అయితే తోటకూర బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తోటకూరతో బిర్యానీ చేస్తారా? ట్రై చేస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి వీటి కాడలు ఉన్నాయి కదండి, ఈ కాడలతో అయితే చాలా తక్కువేనండి ఇది పులుసు అయితే పెట్టుకున్నారనమాట. చాలా బాగా వచ్చింది, రైస్లోకి అయితే చాలా బాగా కలిసింది. నార్మల్గా మనం పులుసు ఎలా పెట్టుకుంటాం సేమ్ అదే ప్రాసెస్, కాకపోతే కొంచెం కర్రీలాగా దగ్గరగా ఉంటుంది అనమాట. వాళ్ళ వీడియోలో అయితే మా ఇంట్లో పండించిన ఫ్రెష్గా కట్ చేసిన వెజిటేబుల్స్తో అయితే ఈ రెసిపీస్ అయితే చేసామండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.